పొగ త్రాగటం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. హలో సార్. సార్ హలో సార్, నేను సార్ అభి. అదే రమేష్ పంపించారు కదా సార్, ఎడిటర్ కావాలి అని చెప్పి. అవును సార్, మీ ఆఫీస్ ముందే ఉన్నా సార్, వచ్చేయాలా? ఓకే సార్. వీడేనా బ్రో? నువ్వేనా అభి అంటే? అవును సార్, నేనే సార్ అభి. యా హాయ్, దిస్ ఇస్ ముకుంద్, నైస్ టు మీట్ యూ. హాయ్ సార్. పనేం లేదమ్మా, మనకు డిజిటల్ కంపెనీ ఉంది, దాని బ్రాండింగ్ ఒక యాడ్ కావాలి. మన దగ్గర టైం లేదు, బడ్జెట్ అస్సలకే లేదు. నీకు పాయింట్ అర్థమైంది కదా? అర్థమైంది సార్. నీ పని బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పాడు, సో కోసిపాడే. ముఖ్యంగా టైం సెన్స్ లేనానంటే నాకు చిరాకు, సో నువ్వు టైంకి కోసిపాడే. ఏం పోయాలి సార్? అదే వీడియో సార్, అది కోయడానికి కాయో పండు కాదు సార్, ఎడిటింగ్. అదేలే, కోసే. ముఖ్యంగా బడ్జెట్, నా బడ్జెట్ అయితే 10,000 సార్. ఇంక నీ బడ్జెట్ చెప్పకు, ఇది ఫిక్స్. 3 days టైం, అది ఇంకా ఫిక్స్. సో కోసి తెచ్చి. సో కోసి తెచ్చి. నా బడ్జెట్ అయితే 10,000. ఓకే సార్. ఇంత టైం అయింది, 10కి రమ్మన్నా ఇంకా రాలేదు. రానిడు సంగతి చెప్తా, ఇచ్చే ఫుల్ పేమెంట్ కూడా ఇవ్వను. కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. హలో సార్. ఏంటి లేట్? కొయ్యాలి కదా సార్. అదే వీడియో అయింది, చూపించిన. షోమి. $10K పని చేయమంటే 50K అవుట్పుట్ ఇచ్చావు. నైస్ వర్క్. ఇదిగో అభి, నీకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను.
ఇది తీసుకునే ముందు మీతో కొంచెం మాట్లాడాలి. అసలు ఎందుకు సార్ ఎడిటర్స్ అంటే అంత చులకన మీకు? 4 వీడియోలు తీసి కలిపేసి ఇచ్చేస్తే అదే ఎడిటింగ్ అనుకుంటున్నారా? 10 సెకండ్స్ వీడియోకి ఏమంత కష్టపడ్డామని క్వశ్చన్ చేస్తారా? ఈ మొబైల్ యాప్స్ రావడం వల్ల ఎడిటింగ్ అంటే అందరికి ఈజీ అయిపోయింది. ఎడిటర్స్ అంటే అందరికి చులకన అయిపోయారు. ఏముందిలే, తక్కువలో అయిపోద్ది, తక్కువ టైంలో అయిపోద్ది, పెద్ద పనేముండదులే అనుకుంటున్నారా? ఒక్కసారి మీరు ఇచ్చే కాన్సెప్ట్స్కి మా క్రియేటివిటీ ఆలోచించి టైం లైన్లో వీడియోస్ కట్ చేసి ఎండింగ్ వరకు ఎమోషన్ని క్యారీ చేయడం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒక్కసారి నా సీట్లో కూర్చొని చూడు. నా సీట్ ఎంత ముళ్ళ కంపలా అనిపిస్తుందో తెలుస్తుంది. అలా అని చెప్పి నా జాబ్ని నేను తక్కువ చేయట్లే. ఐ రెస్పెక్ట్ మై జాబ్. కానీ ఏం చేస్తాం, నా జాబ్కి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు నా క్లయింట్స్. నా పరిస్థితే కాదు, అందరి పరిస్థితి ఇలానే ఉంది. మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా చులకనగా చూడకండి. అభి, ఇప్పుడు నేను ఈ డబ్బులు కూడా తీసుకోవట్లే. ఎందుకంటే డబ్బుల కంటే నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం.